మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విడుదల రజనీ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, రోజా కానివ్వండి, విపరీతంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసి కల్తీ నెయ్యి కాదని ప్రభుత్వం ఇచ్చేసింది, మనకందరికీ ఆజాద్ వచ్చేసింది. మనల్ని తప్పుపట్టిన వాళ్ళు టీడీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా తప్పులు మాట్లాడారు. మమ్మల్ని వీళ్ళందరినీ జైల్లో వేయాలి, చంపేయాలి, నరికేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ మీకు కేవలం జంతువుల కొవ్వు కానీ చేపాయిలు కానీ ఎక్కువ శాతం కలవలేదు, కొంచెం మాత్రమే, అంటే కొద్ది శాతం మాత్రమే కలిసాయని. అసలు అది నెయ్యే కాదు, దాంట్లో గ్రాము వెన్న కానీ చుక్క నెయ్యి కానీ లేదని చెప్పేసి సింథటిక్ ఘీ ఉందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీన్ని పట్టుకొని వాళ్ళు ఇంకా కూడా తప్పుడు ప్రచారం చేసుకుంటా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తారు. రోడ్డు మీదకి వచ్చేసి గందరగోళం సృష్టించేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేసి నానా రకాలుగా భయప్రాంతులు చేస్తా ఉన్నారు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు, లోకేష్ గారిని తిడుతున్నారు. ఇంతమంది మీరు ఏం సాధిస్తారు? గత 5 సంవత్సరాల్లో మీరు చేయలేనటువంటి మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అడిగారు. సొంత బాబాయిని హత్య చేసిన వాళ్ళని కనుక్కోలేని 5 సంవత్సరాలు పరిపాలించిన నువ్వు ఈరోజు ఇన్ని రకాలుగా మమ్మల్ని ఎందుకు మభ్యపెడతా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతానికి మీరు దాన్నే కనుక్కోలేకపోయారు. మిగతా విషయాల్లో ఎవరు మాట్లాడినా కూడా 5 సంవత్సరాల్లో ఎవరు మాట్లాడడానికి లేకుండా చేశారు మీరు ఆ రోజున. అలాంటిది ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చేసి ఇప్పటికి అంటే మీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కలిపి తిప్పి కొట్టినప్పటికి కూడాను మీరు ఇప్పటికి కూడా రప్ప అంటారు, చంపేస్తా ఉంటారు, పొడి చేస్తా ఉంటారు, మేము అధికారంలోకి వచ్చినాక మేము ఎంత చూస్తూ ఉంటారు, ఎదురు మాట్లాడితే ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్న మీరు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగానే మీరు మాట్లాడేదా ఉంది. కల్తీ లడ్డులు చేసి అమ్మి వాటిని డబ్బులు పోగు చేసుకున్న మీరు అదే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి ఈరోజు పాపక్షాలను చేసుకుంటున్నామని చెప్పేసి, అంటే మేము గెలిచామని చెప్పేసి మీరు అదే వెంకటేశ్వరకి మీరు వెళ్ళి మెమరాండం ఇస్తున్నారా? అదే వెంకటేశ్వరను మోసం చేసి అదే వెంకటేశ్వర లడ్డుని కల్తీ చేసిన మీరు అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసి ఈరోజు మీరు ఏమని మొక్కుకుంటున్నారు? మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంతకంటే దారుణం చేస్తామని చెప్పుకుంటున్నారా? విడుదల రజనీ చిలకలూరుపేటలో హంగామా చేయడం మొదలుపెట్టింది. ఓడిపోయిన తర్వాత అంటే మంత్రిగా గెలిచిన తర్వాత గుంటూరు ఎందుకు వెళ్ళావు నువ్వు? చిల్లరపేట ప్రజలు వదిలిపెట్టేసి నీ సొంత కార్యకర్తల్ని, నీ సొంత నాయకుల్ని, నిన్ను కాపాడి నెత్తిన పెట్టుకుని పూజించుకున్నటువంటి నీ నాయకుల్ని, కార్యకర్తను వదిలేసి మీరు పక్క నియోజకవర్గానికి పోయి మీరు అక్కడ పోటీ చేశారు. కనీసం పక్క నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఎవరికైనా అందుబాటులో ఉన్నారా? సరే, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున చిలకలూరుపేటలో అందుబాటులో ఉన్నారా? లేరు. ఇవాళ ఏంటో శవరాజకీయాలు చేసుకుంటా చిల్లరపేటలో తిరుగుతా ముసలి కన్నీళ్ళు కారుస్తా మోసగాళ్ళని, దొంగల్ని మీ కారులో ఎక్కించుకొని తిప్పుకుంటా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసుల్ని మీరు బెదిరిస్తా ఈరోజు ఇన్ని చేస్తా కపట నాటకాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు మీరు? రోజా, రాంబాబు, రజనీ ముగ్గురు కూడా ఈరోజు నియోజకవర్గంలో మీ నియోజకవర్గాల్లో రానా హంగామాలు చేస్తూ ఉన్నారు. ఈ హంగామాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు కనీసం మీకు బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎటువంటి మంచి పనులు చేయకపోగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో అన్ని మంచి పనులు జరుగుతున్న, ప్రజలకి న్యాయం జరుగుతూ ఉన్నప్పటికి కూడా మీరు ఇంకా రోడ్డు మీద పడి నానా హంగామాలు చేస్తా ప్రభుత్వాన్ని దుయ్యపడతా ఈ రోజుకి మీ రౌడీయిజాన్ని మీ వీడియోలో చూసే నేను చివరిగా రౌడీజం చేస్తా, మేము మళ్ళా వస్తే మీ అంతు చూస్తా అని మాట్లాడుతున్నారు తప్పితే మేము ప్రజలకి ఇది చేస్తాము, మేము వస్తే ఈ ప్రభుత్వం కంటే ఇంకా మంచిగా చేస్తామని మాట్లాడేది మీ దగ్గర మేము వినలేకపోతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, తదా గురువు తదా శిష్య అని చెప్పేసి మీరు అలా ప్రవర్తిస్తున్నారు. ఇది ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం. మీరు మర్యాదగా ఇప్పటికైనా మీరు మార్చుకొని మంచిగా ఉంటే ప్రజలు మిమ్మల్ని మళ్ళా ఎన్నుకోవడానికి ఏదైనా అవకాశం ఆలోచిస్తారు. అంతేగాని మీరు ఇట్లాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఆడపిల్లని, అమ్మాయిని అని ఈరోజు గుర్తొస్తుందా మీకు? మీరు చేసినటువంటి దాడులు, మీరు చేసినటువంటి అఘాత్యాలు ఇవన్నీ కూడా ఆ రోజు గుర్తురాని అమ్మాయి ఆడతనం ఈరోజు మీకు ఎట్లా గుర్తొస్తుంది? కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది కేవలం అది దానిలో ఎక్కువ శాతం జంతువుల ఆయిలు ఇవన్నీ కలవలేదని మాత్రమే ఎన్టీవీ అండ్ సిబిఐ దర్యాప్తులో ఎన్డీటీపీ రిపోర్ట్లో మీకు మాత్రమే వచ్చింది. కానీ అందులో అసలు నెయ్యే లేదు అనేది తేల్చి చెప్పింది కదా. ఇది తప్పు కాదా?
కాబట్టి ప్రభుత్వం ఇటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉండటం కాదు, ఖండించాలి. ఖండించేసి వీళ్ళని కూడా అరెస్ట్ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ తరపున చెల్లూరుపేట తరపున మేము కోరుకుంటా ఉన్నాం. జై హింద్, కూటమి.